So welcome to 9th class. The mean weight of 3 students is 40 kgs. One of the student Ranga weighs 46 kgs. The other students Rahim and Reshma have the same weight. Find Rahim's weight. Okay. So Ranga and one of the student Ranga weight is 46. The other two students Rahim and Reshma have the same weight. Find the Rahim's weight. So Rahim and Reshma have the equal weights. So therefore the solution is తెలుగు మీడియం చూడండి ఒకసారి ముగ్గురు స్టూడెంట్స్ యొక్క సగటు ఎంత అంటే 40 కేజెస్ అని ఇవ్వడం జరిగింది. అందులో ఒక స్టూడెంట్ రంగా యొక్క వెయిట్ ఎంత అంటే 40 కేజెస్. మిగతా ఇద్దరు స్టూడెంట్స్ రహీము రేష్మ యొక్క వెయిట్స్ ఈక్వల్గా ఉన్నాయంట. అయితే ఫైండ్ రహీమ్స్ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. రహీమ్స్ వెయిట్ అన్న ఇక్కడ రేష్మ వెయిట్ అని రెండు వెయిట్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి అన్నమాట. ఓకే, సో బై ప్రాబ్లం weight of Ranga is is equal to 46 kgs. 46 kgs. Okay. Let weight of Rahim and Reshma be X. Therefore by problem the average of 3 students weight is 40 kgs. Therefore 46 plus x plus x. So average is sum of the observations by number of observations, that is by 3 is equal to the average is 40. So this implies 46 plus 2x is equal to 120. So this implies 2x is equal to 120 minus 46. 120 minus 46. So that is equal to 74. Therefore x is equal to 74 by 2, that is equal to 37. Okay, therefore the weight of Rahim is is equal to 37 kgs. ఓకే, సో బై ప్రాబ్లం లెక్కలో మనకి ఏమిటం జరిగిందంటే రంగ యొక్క వయసు 46 అని ఇవ్వడం జరిగింది. సో మిగిలిన స్టూడెంట్స్ రహీము రేష్మ యొక్క ఏజెస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉండటం జరిగింది. అంటే ఆ ఈక్వల్ ఏజ్ని ఏమనుకుంటున్నాను నేను ఎక్స్ అనుకుంటున్నాను అనమాట. సో బై ప్రాబ్లం వాళ్ళ యొక్క యావరేజ్ సగటు ఎంత ఇచ్చాడంటే యావరేజ్ ఎంత అన్నాడంటే 40 అన్నాడు. కాబట్టి యావరేజ్ అంటే ఏం చేయాలి, ఇప్పుడు 46ని ఎక్స్ ఏమో రహీమ్ది, ఇంకో ఎక్స్ ఏమో రేష్మాది, ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఈ 3 యాడ్ చేసి యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి అది రాసుకుని దేనికి సమానం చేసుకోవాలి,
ఈ సగటు దేనికి సమానం అంటున్నాడు? 40కి సమానం అంటున్నాడు. సో 40 ప్లస్ 46 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x. సో 46 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 120. సో 2x ఈజ్ ఈక్వల్ టు 120 minus 46, that is equal to 74. Therefore x is equal to 74 by 2, that is equal to 37. Therefore the weight of Rahim is equal to 37 kgs. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. సో తెలుగు మీడియం రైటింగ్ సేమ్ ఇదే విధంగా మీరు రాసుకోండి. లెక్క ప్రకారం అని రాయాలి ఇక్కడ. అదేవిధంగా రహీం మరియు రేష్మ యొక్క వయసు బరువు ఎక్స్ అనుకోవాలి. దెర్ఫోర్ లెక్క ప్రకారం అని చెప్పేసి స్టెప్స్ అన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. సో ఒకసారి రాసిద్దాం. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది క్లాస్ వింటున్నారు కాబట్టి సో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ వాళ్ళు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి. తెలుగు మీడియం స్టూడెంట్ వాళ్ళు కూడా అర్థం అవ్వాలి కాబట్టి. ఓకే, సో ఎలా స్టార్ట్ చేద్దాం? లెక్క ప్రకారం. సో లెక్క ప్రకారం రంగా వయసు, సో రంగా బరువు లెక్క ప్రకారం రంగా బరువు is equal to 46 kg, 46 కేజీలు. రహీం రేష్మా యొక్క బరువులు. రహీం రేష్మా రేష్మల బరువులు ఎక్స్ అనుకున్నాము. ఇందువల్ల వాళ్ళ బరువులు సమానం కాబట్టి. therefore లెక్క ప్రకారం అని చెప్పేసి ఇక్కడ మనం సగటు సూత్రం ఏంటంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, దట్ ఈజ్ ఈక్వల్ 40కి ఈక్వల్ చేసుకోవాలి. దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 37 వచ్చింది. therefore రహీం వయసు, సో రహీం బరువు. therefore రహీం బరువు, సో 8th క్లాస్లో వయసుకు సంబంధించిన లెక్కలు చెప్పడం జరిగింది. మ్యాథ్స్ అందువల్ల వయసు అని వచ్చేస్తుంది. రహీం వయసు ఈజ్ ఈక్వల్ టు రహీం బరువు ఈజ్ ఈక్వల్ టు 37 కేజీలు. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం. The donations given to an orphanage home by the students of different classes of a secondary school are given below. ఒక అనాథాశ్రమానికి ఒక హై స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా డొనేషన్ ఇచ్చారంట. ఎలా ఇచ్చారంట? 6th క్లాస్లో 5 స్టూడెంట్స్ డొనేటెడ్ బై ఈచ్ స్టూడెంట్ ఇన్ రూపీస్. 6th క్లాస్ వాళ్ళు ఒక్కొక్కరు కూడా 5 రూపాయలు ఇచ్చారంట. అలా ఎంతమంది స్టూడెంట్స్ ఇచ్చారు? 15 మంది ఇచ్చారు. 7th క్లాస్ వాళ్ళు ఒక్కొక్కరు 7 రూపీస్ ఇచ్చారంట. సో ఎంతమంది ఇచ్చారు? 15 ఇచ్చారు. 8th క్లాస్ వాళ్ళు ఒక్కొక్కరు కూడా 10 రూపీస్, అదేవిధంగా 9th క్లాస్ వాళ్ళు ఒక్కొక్కరు 15 రూపీస్, 10th క్లాస్ వాళ్ళు ఒక్కొక్కరు 20 రూపీస్ చొప్పున సో ఎంతమంది స్టూడెంట్స్ ఇచ్చారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి మనం మీన్, మీడియన్, మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీనికోసం మనం టేబుల్ తీసుకోవాలి. సో దీన్ని నేను ఎక్స్ఐ అనుకుంటున్నాను, దీన్ని దీన్ని ఎఫ్ఐ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీన్ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దిస్ ఈజ్ ఎఫ్ఐ ఎక్స్ఐ. సో నెక్స్ట్ ఇక్కడ 5
7, 10, 15 and 20. So Fi is 15, 20, 16, 14. Okay. Fi 15 5s are 75. So 15 7s are 105. 10 20s are 200. So 15 16s are 15s are 225 plus 15, that is 240. 20 14s are 280. సో మనం యాడ్ చేయాలి ఇప్పుడు అంతా కూడా సిగ్మా Fi. సో సిగ్మా Fi is equal to, so 14 16, that is 30 30 20 50 50. So here 30, so that is 50 30, that is 80. So this is 80. So next 0 1 13 13 7 20 0 2 4 2s are 8 1 9. So this is 900. So sigma Fi(xi) is sigma Fi(xi) is equal to 900. Okay. So mean is equal to, mean x bar is equal to, mean x bar is equal to sigma Fi(xi) by sigma Fi. So this is equal to 900 by 80. 900 by 80. 0 0 cancel. So divide 90 by 8. So this is 9 8s are 72. So how many times? 11 8s are 88. So 11 times, and 2 is remaining. Point, put a point, 20. So 20 2 times. So 16. Subtracting 16 from 20, that is 40, that is 8 times. So this is 11.28. Okay. సో తెలుగు మీడియం అయితే ఇక్కడ మనం సగటును రాసుకోవాలి. సగటు ఈజ్ ఈక్వల్ టు సగటు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియన్. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం సేమ్ xi, Fi and Cf, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, సంచిత పౌనఃపున్యం. So this is equal to 5, 7, 10, 15, 20. Okay, 15, 20, 16 and 14. So cumulative frequency. So this is sigma Fi, that is n is equal to 80 here. So 15, we have to write 15 here. 15 plus 50 30, 30 plus 20 50, 50 plus 16, that is 66. 66 plus 10, that is equal to 80. Okay. So to find the median, so here n is equal to even number. So n by 2 comma n by 2 plus 1. So n by 2 and n by 2 plus 1 observations. The average of n by 2 plus n by 2 plus 1th observations is the required median. So what is the n by 2th observation? That is 40 comma 41. So 40th observation and 41st observations. So the average of 40 and 41st observations. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 15 వరకు కూడా మనకి ఏమొస్తాయంటే, సో 5 రూపాయలు ఇచ్చిన వాళ్ళు 15 మంది ఉన్నారు కదా, 15 మంది వస్తారు. 7 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ 16 క్యాండిడేట్ దగ్గర నుంచి 30 క్యాండిడేట్ వరకు కూడా 7 రూపాయలు ఇచ్చిన వాళ్ళు వస్తారు.
సో 37 క్యాండిడేట్ దగ్గర నుంచి 50వ క్యాండిడేట్ వరకు కూడా 10 రూపాయలు ఉన్న వాళ్ళు ఉంటారన్నమాట. లైన్‌లో నిల్చోబెడితే వాళ్ళని. సో మనకి ఇక్కడ 31వ క్యాండిడేట్ దగ్గర నుంచి 50వ క్యాండిడేట్ వరకు కూడా వాళ్ళు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉంటారన్నమాట. అంటే ఇక్కడ మనకి 40 వాళ్ళు 41 వాళ్ళు ఎవరవుతారు వాళ్ళు 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దేర్‌ఫోర్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు సో దాని యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మధ్యగతం. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ 40th observation plus 41st observations. Okay, so that is equal to 10 plus 10 by 2, that is equal to 10 వచ్చింది. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 10. సో మధ్యగతం ఎంత వచ్చిందంటే మనకి 10 రూపాయలు అన్నమాట. అంటే 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లైన్లో నుంచోబెడితే 5 రూపాయలు ఇచ్చిన వాళ్ళని, 7 రూపాయలు ఇచ్చిన వాళ్ళని, 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళని, 15 రూపాయలు ఇచ్చిన వాళ్ళని లైన్లో నిలబెట్టాం అనుకోండి. సో మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు? 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు మధ్యలో వస్తారన్నమాట. ఇది మధ్యగతం అంటే. అదేవిధంగా ఇక్కడ 11.28 ఎలా వచ్చిందంటే అది మొత్తం యావరేజ్గా ఒక్కొక్కరు ఎంతమంది ఇచ్చినట్టు ఎంత ఇచ్చినట్టు అయింది మనకి 11 రూపాయలు 28 పైసలు ఇచ్చినట్టు అయింది అనమాట. సో నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? మోడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బాహుళకం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఎక్కువ ఉంది చూసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఎక్కువ ఉంది? 20 దగ్గర ఎక్కువ ఉంది. సో 20 ఆపోజిట్లో ఎంత ఉంది? 10 ఉంది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 10 రూపీస్. అంటే ఎక్కువ మంది ఎంత అమౌంట్ ఇచ్చారు? 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్సో 10 రూపీస్. సో బాహుళకం. సో బాహుళకం ఎంత వచ్చింది? సో బాహుళకం ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 10 రూపాయలు. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ రోజుతో మనకి చాప్టర్ కంప్లీట్ అవుతుంది. రేపు మరలా కొత్త చాప్టర్ స్టార్ట్ చేయాలి. ఓకే, ఇంకొక ప్రాబ్లం రిమైనింగ్ ఉంది. సో ఆ ప్రాబ్లంతో ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం. There are 4 unknown numbers. The mean of the first 2 numbers is 4 and the mean of the first 3 is 9. The mean of all 4 numbers is 15. If one of the 4 number is 2, find the other numbers. ఓకే, తెలుగు మీడియం చూడండి ఒకసారి. 4 నెంబర్లు ఉన్నాయంట, 4 సంఖ్యలు ఉన్నాయంట. ఆ 4 సంఖ్యలకి ఆ 4 సంఖ్యల్లో మొదటి 2 సంఖ్యల యొక్క సగటు వచ్చి 4. అదేవిధంగా మొదటి 3 సంఖ్యల యొక్క సగటు వచ్చి 9. అదేవిధంగా 4 సంఖ్యలు యొక్క సగటు వచ్చి 15 అంట. అయితే మళ్ళీ ఏం కనుక్కోమంటాడంటే అందులో ఒక సంఖ్య 2 అయితే మిగతా సంఖ్యలు కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఏం చేద్దామంటే అందరూ క్లియర్గా అర్థమైంది కదా. 4 సంఖ్యలు ఉన్నాయి. ఆ 4 సంఖ్యల్లో 2 సంఖ్యల యొక్క సగటు 4 అంట, 3 సంఖ్యల యొక్క సగటు 9 అంట, 4 సంఖ్యల యొక్క సగటు 15 అంట. అందులో ఒక సంఖ్య 2 అయితే ఆ సంఖ్యలు అంటే కనుక్కోమంటున్నాడు. సో మనకు తెలియకపోతే మనం ఏమనుకుంటాం? సొల్యూషన్ లెట్ the numbers be x1 comma x2 comma x3 x4. So by problem so mean of first 2 numbers is 4. By problem x1 plus x2 by 2. So this is the first 2 numbers mean. So this is equal to 4. So this implies x1 plus x2 is equal to 8. Okay, so also first 2 numbers over and first 3 numbers is 9. That is x1 plus also x1 plus x2 plus x3 by 3 is equal to 9. So this implies x1 plus x2 is 8. So 8 plus x3 is equal to 9 3s are 27. So this implies
x3 is equal to 27 minus 8. 27 minus 8, that is equal to 19. Okay. Also 4 numbers average is 15. Also x1 plus x2 plus x3 plus x4 by 4 is equal to 15. So this implies x1 plus x2, the value is 8, x1 plus x2 is 8, and x1 plus x2 plus x3, this value is 27. x1 plus, here x1 plus x2 plus x3 by 3 is equal to 9. So x1 plus x2 plus x3 is 27. So this is 27 plus x4 by 4 is equal to 15. So this implies 27 plus x4 is equal to 60. So this implies x4 is equal to 60 minus 27, so that is 33. So we got x4, x3 value and x4 value. Also given one of the number is 2. So 2 plus x2 is equal to 8. So in the given numbers, one of the number is 2. Let it be x1 is equal to 2. Let x1 is equal to 2. So that implies 2 plus x2 is equal to 8. So x2 is equal to 8 minus 2, that is equal to 6. Therefore the numbers are 2, 6, 19 and 33. ఓకే, తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఏం రాయాలంటే ఆ సంఖ్యలు x1, ఆ సంఖ్యలు x1, x2, x3, x4 అనుకున్నాము. ఓకే, సో ఇప్పుడు లెక్కలో మనకి ఇవ్వటం జరిగింది, మొదటి 2 సంఖ్యల యొక్క సగటు 4 అని ఇవ్వటం జరిగింది. మొదటి 2 సంఖ్యల సగటు అంటే ఏం చేయాలి? 2 సంఖ్యలని కూడి 2తో భాగించాలి. సో ఇక్కడ లెక్క ప్రకారం మొదటి 2 సంఖ్యల యొక్క సగటు 4 కాబట్టి x1 ప్లస్ x2 బై 2 ఈజ్ ఈక్వల్ టు 4 అని రాసుకోవాలి. ఇక్కడ 2 భాగిస్తున్నట్టుగా వస్తే గుణిస్తుంది కాబట్టి x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో దీని ఇలా పక్కన పెట్టండి. అదేవిధంగా మొదటి 3 సంఖ్యల యొక్క సగటు 9 అని ఇవ్వడం జరిగింది. అంటే మొదటి 3 సంఖ్యలని కూడి దాన్ని 3తో భాగించాలి. సో x1 ప్లస్ x2 ప్లస్ 3 బై x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 ఈజ్ ఈక్వల్ టు 9. సో దీంట్లో x1 ప్లస్ x2 వాల్యూ ఎంత? 8 కాబట్టి 8 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 భాగిస్తున్నట్టుగా వస్తే గుణిస్తుంది కాబట్టి సో 8 ప్లస్ x3 ఈజ్ ఈక్వల్ టు 9 3 27 వచ్చింది. సో ఇక్కడ ప్లస్ 8 తీసుకొస్తే మైనస్ 8 అవుతుంది. x3 ఈజ్ ఈక్వల్ 27 మైనస్ 8, దట్ ఈజ్ ఈక్వల్ 19. సో అదేవిధంగా x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 4 ఈజ్ ఈక్వల్ టు 15. సో దీంట్లో x1 ప్లస్ x2 ప్లస్ x3 దీని యొక్క వాల్యూ 9 3 జా 27కి ఈక్వల్ కాబట్టి 27 ప్లస్ x4 బై 4 ఈజ్ ఈక్వల్ టు 15. సో 27 ప్లస్ x4 ఈజ్ ఈక్వల్ టు 15 4 జా 60. సో x4 ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ 27, దట్ ఈజ్ ఈక్వల్ టు 33. సో ఇప్పుడు దీంట్లో మనం లెట్ x1 ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ అనేది 2 అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ నెంబర్ని x1 అనుకుంటున్నాను, లేదా x2 ఏదైనా అనుకోవచ్చు. ఆల్రెడీ మనకి x3 x4 వచ్చేసినాయి కాబట్టి ఆ నెంబర్ x1 అన్న అవ్వాలి, x2 అన్న అవ్వాలి. సో x1 ఈజ్ ఈక్వల్ 2 అనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 8 అని ఉంది కాబట్టి ఇక్కడ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ టు 8. సో x2 ఈజ్ ఈక్వల్ 8 మైనస్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 6. Therefore the numbers are 2, 6, 19, 13, 33. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చాప్టర్ అంతా కూడా అందరు కూడా చాలా చక్కగా విన్నారు. సో చాలామంది యాక్టివిటీస్ని నాకు పంపిస్తున్నారు అన్నమాట, వాళ్ళు చేసిన ఆన్సర్లు. అందరికీ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో మరి మనం రేపు మరలా కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.